Audio. అందరూ కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ప్రారంభించి 21వ సంవత్సరంలోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించేందుకు మనం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, సల్మాన్ రాజు నాకు చాలా ఆత్మీయుడు. ఇప్పుడు కాదు, దగ్గర మా అనుబంధం ఒక 10-15 సంవత్సరాలు మా అనుబంధం. కొద్ది రోజులు కొంచెం ఎడబాటు అయినను దేవుని ఏర్పాటులో ఉన్న వారందరూ కూడా ఒక దినాన ఒక గూటిలో చేరతారన్న మాట ఈ దినం వాస్తవమైంది. మా సహోదరుడు తుమ్మల ప్రశాంత్ రాజు గారు, నేను ఇంకా కొంతమంది సేవకులు ఒకే గూటిలో ఉన్నాం. కొన్ని కారణాలు మరి ఎడబాటు వలన మేమందరం కూడా 4 దిక్కుల్లో ఉన్నాం. 4 దిక్కుల్లో ఉన్నటువంటి 3 దిక్కులు కలిశాయి. ఇంకా 4వ దిక్కు కొంతమంది మరలా ఈ నామంలోనికే వస్తారని ఆశిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ప్రారంభించబడినటువంటి మందిరం ప్రతిష్ఠించారు. ఎప్పుడు? 20 సంవత్సరాల కిందట. 20 సంవత్సరాల కిందట ఈ మందిరమును ప్రతిష్ఠించారు. నూతనంగా దైవ సేవకుల ద్వారా ప్రతిష్ఠించబడిన ఈ మందిరములో విశ్వాసులైనటువంటి మీరు కూడా ప్రతిష్ఠించబడాలి. ఈ స్థలము ప్రార్థించే స్థలము, ఈ స్థలము మీరందరూ కూడా కూడుకునే స్థలము, ఈ స్థలము శక్తి కలిగినటువంటి స్థలము, ఈ స్థలము స్తుతించగలిగినటువంటి స్థలము. కనుక ఈ ప్రార్థనా మందిరములో ప్రార్థించే బిడ్డలు మరి ఎలా ఉండాలి అంటే, మరలా మీరు ప్రతిష్ఠించబడినటువంటి జన్మగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరమునైతే ఆ దినమున ప్రతిష్ఠించాం. మందిరములో కూడుకునే వారు కూడా ప్రతిష్ఠించబడాలి. ఎక్కడ ఉంది ఈ ప్రార్థనా స్థలములో? అందరూ కూడుకోవాలని. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములోను 31వ వచనములోను ఈ మాట వ్రాయబడి ఉన్నదని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి పిల్లరా, ఇది కత్తి సల్మాన్ రాజు గారికి దేవుడు సమర్పించినటువంటి స్థలము. కాబట్టి ఆయన సొంతానికి ఆయన వాడుకోకుండా ఈ స్థలాన్ని దేవునికి సమర్పించాలని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకనే మీరు దేవునికి సమర్పించుకోవాలి సజీవ యాగముగా. కాబట్టి పిల్లరా, ఈ మందిరములో మీరు కూడా ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడినటువంటి మీరు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఈ స్థలము చింతలు విషాదాలు తీర్చే స్థలమని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి క్రీస్తునందు పిల్లారా, మీరు విశ్వాసులైనటువంటి మీరు ప్రతిష్ఠించబడిన తర్వాత నాజీరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి. మీరు ఈ మూర్ఖులకు మరి ఈ తరము వారికి వేరై ఉండాలి, మారు మనసు పొందాలి. అప్పుడు మీరు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడే బిడలుగా
మీరు ఉండాలని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి పిల్లరా, ఈ 21వ వార్షికోత్సవంలో కొన్ని ఒడిదుడుకులు జరిగే. అపవాది ఊరుకోడు. యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో వారిని వాడు పట్టుకుని చెదరగొట్టి ఏదో ఒక రకంగా పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడి చేతిలో ఉన్నటువంటి వారు దేవుని చేతిలో పట్టుబడతారు. వారి కార్యాన్ని, దేవుని కార్యాన్ని ఆయనే తన బిడ్డల ద్వారా జరిగించుకుంటాడని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కొన్ని మాటలు చెప్పి నేను దైవ సేవకులకి సమయాన్ని నేను ఇస్తాను. దైవ సేవకులు కూడా ఎక్కువ తీసుకోరు. కానీ ఈరోజు కొంచెం విచారం అయినా మరి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మీకు అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పిల్లల మందిరములో ప్రతిష్ఠించాం. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మరి మనం దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవుని సన్నిధానంలో మన కూడుకుని మరి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఇది శక్తి కలిగినటువంటి స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి దేవుని సన్నిధిలో మీరు మరి ఉండాలని కూడా, మీరు కూడా ప్రతిష్ఠించాలి కూడా అని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. వాక్యాన్ని ముందుగా మరి కృప ప్రియ అయా ఆర్కెస్ట్రా వారు దయచేసి, పాస్టర్ గారు కూడా మంచి సింగరే, ఆయన కూడా అనికరిస్తే. కాబట్టి మీరు ఆ సౌండ్ సిస్టమ్ వారు దయచేసి త్వరగా ఈ స్థలానికి వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రావాలి.